హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేనైతే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి పాలిసెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. దానికి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అనేది మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. దాంతోపాటు నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లో అప్డేట్ అయిన తర్వాత అది ఓపెన్ చేస్తూ దాంట్లో ఉన్న ఫుల్ డీటెయిల్స్ క్లియర్గా కూడా మనం కమింగ్ వీడియోస్లో అయితే తెలుసుకుందాం. కాబట్టి పాలిసెట్ రిలేటెడ్గా డీటెయిల్స్ అనేది కొంతవరకు ఇవాళ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా పాలిసెట్ 2024 రిలేటెడ్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఎవరైతే ప్రజెంట్ 10th చదువుతున్నా ఆర్ ప్రీవియస్ ఇయర్స్లో 10th ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే గమనించవచ్చు. ఇక్కడ అఫీషియల్ చెప్తున్న దాని ప్రకారం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. దీనికి అప్లై చేసుకోవడానికి డేట్స్ కనుక గమనించినట్టయితే ఈ మంత్ 20th నుంచి మీరు అప్లై చేసుకోవడం అయితే స్టార్ట్ చేయొచ్చు. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకు ఏప్రిల్ 5th లాస్ట్ డేట్ అని వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. కాబట్టి ఎవరైతే పాలిసెట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో డెఫినెట్గా ఈ డేట్స్ పై ఒకసారి అయితే గమనించి మీరైతే అప్లై అనేది చేసుకోండి. బట్ ఇక్కడ నేను ఇస్తున్న సజెషన్ ఏంటంటే మనకు ఈ మంత్ 20th ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అయితే వెంటనే దయచేసి ఎవరు కూడా అప్లై అనేది చేయకండి. మేబీ ఈ మంత్ వదిలేసి మీరు మార్చ్ స్టార్టింగ్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్లో మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే వెబ్సైట్లో ఏమైనా బగ్స్ ఉన్నా లేదంటే ఏదన్నా మనకు ప్రాబ్లం ఏదన్నా ఉన్నా కూడా అవి మనకు ఈ స్పాన్ ఆఫ్ 10 days టైం ఏదైతే ఉందో ఈ టైంలో అవి డెఫినెట్గా సాల్వ్ అనేది అవుతాయి. ఆ తర్వాత క్లియర్గా మనకు వెబ్సైట్ అనేది ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఇంకొక మెయిన్ రీజన్ గమనించాల్సింది ఏంటంటే మనకు 10th క్లాస్ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ చదువుతూ ఉన్నారో వాళ్ళకి ఇంకా 10th క్లాస్ హాల్ టికెట్స్ అనేవి వచ్చి ఉండవు. కాబట్టి ఏంటి ప్రాబ్లము అంటే హాల్ టికెట్ నెంబర్ లేని మీరు అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉండదు. బట్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఫోన్ నెంబర్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవడానికి మీకు అనేది ఛాన్స్ అనేది ఇస్తారు. బట్ మ్యాక్సిమం మరి ఫీజెస్ విషయానికి వచ్చినట్టయితే ఎంత ఫీజు ఉంటుంది అన్నది మనకి ఇంకా ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. బట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నది ఏంటి అంటే మనకు అయితే లేట్ ఫీజుతో ఎంత వరకు టైం ఉంటుంది, దాంతోపాటు ఎంత మనము పే చేసి కట్టుకోవచ్చు అన్నది కూడా ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. మెయిన్గా మీరు 250 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి May 17th వరకు కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంకా లేట్ ఫీజుతో మీరు 500 రూపీస్ ఎక్స్ట్రా పే అనేది చేసి May 27th వరకు కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మరి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది అన్నది ఇంకా మనకి వీళ్ళైతే క్లారిటీగా చెప్పలేదు. మోస్ట్ ప్రాబబ్లీ మనకు ఒక 600-700 రూపీస్ మధ్యలో ఉండటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరెవరైతే మనకి ఒక MBA MCA కోర్సెస్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారో డెఫినెట్గా ఈ యొక్క డేట్స్ పై ఒక లుక్ అయితే వేయండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు మీరైతే వెయిట్ అనేది చేయకండి. దాంతోపాటు ఏదైతే మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఉంటుందో దాన్నే ఏదైతే ప్రిపేర్ అవుతుంటారో దాన్ని కొంచెం డెప్త్గా ప్రిపేర్ అయితే అవ్వండి. డెఫినెట్గా మీరు ఈ ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మంచి ర్యాంక్ వస్తేనే మంచి కాలేజెస్లో సీట్ అనేది రావటం అయితే జరుగుతుంది. దీని గురించి కమింగ్ వీడియోస్లో నెక్స్ట్ మనకి డేట్స్ వచ్చిన ఏదైనా అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి అవన్నిటి గురించి కూడా కమింగ్ వీడియోస్లో మనం క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో డిస్కస్ చేసుకుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.